ఉత్తకుండకు ఊపులు ఎక్కువ. చంద్రుల్లో మచ్చలెతికే వాడికి వెన్నెలిచ్చే హాయం తెలుస్తుంది. అలానే మనిషిలో లోపాలు ఎతికే వాళ్ళకి మనిషిచ్చే ప్రేమేం తెలుస్తుంది. మనం ఒకరి వల్ల గాయపడ్డామంటే అది మన బలహీనత కాదు, మనం ఇంకా బతికున్నామని. నిన్నెవ్వరు గాయపరచలేదంటే నిన్నెవ్వరు ప్రేమించలేరని అర్థం. అదేంటి మావా ఇది ఎప్పుడు పెట్టారు అని అంటారా? మనకు పనికి వస్తున్నప్పుడు ఎప్పుడు పెడితే ఏంట్లే. సిచ్యువేషన్సే కన్నింగో ఈ మనుషులే కన్నింగో తెలియట్లేదు. బట్ కఠినంగా లేకపోతే మాత్రం సాయంత్రం కల్లా సమాధి కట్టేస్తారు. అందరూ మనతో ఉన్నప్పుడు బతకడం కాదు, మనతో ఎవ్వరు లేకపోయినా ఎలా బతకాలో నేర్చుకోవాలి. ఎందుకంటారా, మన లైఫ్ లో క్లైమాక్స్ అవతల ప్లాన్ చేస్తున్నారు. ప్రేమ అంటే ఒకరి కోసం బతికేలా చేస్తుంది, మరి మోసం నీ కోసం నువ్వు బతికేలా చేస్తుంది. నిజమా? కాలం కంటే వేగంగా మారిపోయే మనుషుల మధ్య బతుకుతున్నాం కాబట్టి ఎవరిని నమ్మొద్దు. ఇంకో విషయం, ఏ వస్తువైనా ఏ రిలేషన్ అయినా 2 సార్లు మాత్రమే మనకు అందంగా అనిపిస్తుంది. ఒకటి అది దొరికినప్పుడు, ఇంకోటి అది ఇంకా దొరకదని తెలిసినప్పుడు. మధ్యలో అంతా నాటకమేమో. ఈ సమాజానికి మనం నచ్చినట్టు బతుకుతున్నాం అంటే మనల్ని మనం అమ్ముకుంటున్నామని. లైఫ్ లో ఉన్నవన్నీ షేర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు ఉంటారంట. అలా నా జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే మావా, మీరే. చలో.